దేవస్తోత్రం. హల్లెలూయా. నూతన గీతముని పాడదా మనోహరుడా యేసయ్యా, నీవు సోపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించదను నిన్నే, సజీవుడనై ఆరాధించద నిన్నే. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు సోపిన ప్రేమను నీ మరువను. ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించదను నిన్నే, సజీవుడనై ఆరాధించద నిన్నే. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాడెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను విడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను మేఘములలో నీటిని దాసి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటముల మహిమాత్మ నింపిన నీకు సాడెవ్వరు. మేఘములలో నీటిని దాసి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకు వందలా దేవుని మాట్లాడినాం గుర్సేపు శ్రద్ధగా. బైబిల్లో దేవుడు తెలియబడుతున్నాడు. రెండో రాజుల గ్రంథంలో 8వ వచనంలో, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షేమకాలము రప్పింపబోతున్నాడు. 7 సంవత్సరములు దేశంలో క్షేమము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట మీకు అనుకూలమో అచ్చటికి పోవుడని ఆ స్త్రీతో చెప్పి, లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిష్తీయుల దేశమునకు పోయింది. ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళింది. ఇప్పుడు ఎలీషా బ్రతికించాడు, ఒక బిడ్డను బతికించాడు కదా. ఆ బిడ్డ తల్లిని పిలిచి అడినాడనమాట, యెహోవా క్షేమకాలము రప్పించబోతున్నాడు. క్షేమకాలం అంటే కరువు
తెలియజెప్పి క్షేమకాలం వస్తుంటే నీవు నీవు ఇంటి వారు ఎక్కడికి వెళ్తాం మీకు అనుకూలంగా అక్కడికి వెళ్ళండి అని చెబుతున్నాడు మాట దైవజనుడు ఎలీసా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడు భక్తుడికి దైవజనుడికి ప్రవక్తకి కరువు రాబోయే కరువు మనకు కరువు అయినా మనకు సమృద్ధి అయినా ఏది రాబోతున్నాగా అది ప్రవక్తకు తెలుస్తుంది మాట. దేవుడి ప్రవక్తకే దేవుడు తెలుపుతాడు మాట. తెలిస్తే అప్పుడు ఇవిని పిలిచి స్త్రీని నువ్వు ఎక్కడికి వెళ్తావు మీకు అనుకూలమో అక్కడికి వెళ్ళండి, క్షేమకాలం వస్తుంటే 7 సంవత్సరాలు అని చెప్పాడు ఎలీసా. అప్పుడు ఇప్పుడు లెగిసి ఏం చేసిందంటే తను వాళ్ళ ఇంటి వాళ్ళని అందరిని తీసుకుని ఐగుప్తి దేశానికి వెళ్ళింది అన్నమాట. ఐగుప్తి దేశానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉందన్నమాట. ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశం నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజు వద్దకు పోయాను. మళ్ళీ అక్కడి నుంచి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కరువు అయిపోయిన తర్వాత వచ్చి తన భూమిని గురించి తన పొలం గురించి తెలుసుకుంటానికి రాజు వద్దకు వెళ్ళింది. రాజు ఉంటాడు కదా ఆ ఊర్లో, ఆ రాజు వద్దకు వెళ్ళింది. దేవుడి స్తోత్రం. రాజు ఆ సమయంలో ఏం చేస్తున్నాడంటే రాజు దైవజనుని పనివాడిని గెహాజీతో మాట్లాడి ఎలీసా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజేయమని ఆజ్ఞ ఇచ్చి ఉండాను. ఎలీసా చేసిన గొప్ప కార్యములు నాకు తెలియపరుచు అంటున్నాడు రాజు గెహాజీని, శిష్యుడిని. ఎలీసా శిష్యుడిని గెహాజీని అడుగుతున్నాడు అన్నమాట. నీ గురువు చేసిన అద్భుత కార్యాలు నాకు తెలియపరుచు అని చెబుతున్నాడు రాజు ఇక్కడ. చెబుతుంటే అప్పుడు అంతటా అతడు ఒక మృతుని ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీసా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చాను. ఇప్పుడు చెబుతున్నాడు. ఇప్పుడు గెహాజీని అడుగుతున్నాడుగా రాజు, నీ గురువు చేసిన అద్భుత కార్యముల గురించి నాకు వివరించు, నాకు చెప్పు అంటున్నాడు. చెబుతుంటే ఈ గెహాజీ చెబుతున్నాడు, మా గురువు ఇట్లాగ పలాని కార్యాలు చేశాడో, ఒక స్త్రీ కుమారుడు చనిపోతే ఆ కుమారుని బతికిచ్చాడు మా గురువు అని చెబుతున్నాడు మాట. ఈ చెబుతా ఉండగా ఆ స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ రాజుతో మనవి చేయటానికి భూమిని గురించి ఆవిడ ఆస్తుల గురించి కరువు అని వెళ్ళిపోయింది కదా, 7 సంవత్సరాలు వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వచ్చి ఆ భూమిని గురించి తెలుసుకుంటానికి రాజు దగ్గర వస్తుంది. వస్తుంటే అప్పుడు గెహాజీ అన్నాడు, గెహాజీ ఎలీసా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి వచ్చాను. అంతటా గెహాజీ నా ఏళ్ళబాడ పోయిన రాజా ఆ స్త్రీ ఇదే అని చెబుతున్నాడు అన్నమాట. ఇప్పుడే అన్నాడు. మరియు ఎలీసా తిరిగి బ్రతికించిన బిడ్డ బ్రతికించిన బిడ్డగాడ ఈ బిడ్డే అని చెబుతున్నాడు అన్నమాట. అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో
సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తువును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ఆ రాజు అప్పుడు ఆవిడ మేలు చేశాడు. ఈవిడి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఈ పొలం, ఈ భూమి గురించి, ఆవిడ పొలం పండిన పంట గురించి అన్నీ ఆవిడికి మళ్ళీ ఇప్పించాడనమాట. ఆవిడకి ఇప్పించాడు రాజు. దేవుడి కార్యాలు అంతగా గొప్పగా ఉన్నాయో. రాజు అడుగుతున్నాడు అన్నమాట. గేహాజీని అడిగినప్పుడు, ఇగో ఈవిడే, నేను చెప్పిన స్త్రీ ఈవిడే, ఈ బిడ్డ బతికించిన బిడ్డ ఈ బిడ్డే అని చెబితే గేహాజీ అప్పుడు రాజు ఆ స్త్రీని అడిగాడు, నిజమేనమ్మా అంటే, నిజమే, నా బిడ్డనే బతికించింది ఎలీసా ప్రవర్త అని చెప్పిందన్నమాట. అని చెబితే అప్పుడు రాజు ఆవిడ పక్షాన కార్యం చేశాడనమాట. ఆవిడ భూమిని గురించి, ఆవిడ గురించి ఇది తెలుసుకుందాము, నా పంట పండింది కదా, దాని గురించి తెలుసుకుందాము అని వస్తుంది రాజు దగ్గరికి. వాస్తవంగా ఇట్లాగే ఇక్కడ జరుగుతుంది. ఎలీసా చేసిన కార్యాలు నాకు చెప్పమని రాజు గేహాజీతో చెబుతున్నాడు. గేహాజీతో చెబుతుంటే అంతలోకి ఈవిడ వచ్చింది. దేవుడి స్తోత్రం. ఈవిడే అని చెప్తే అప్పుడు ఆవిడని అడిగితే అవును అని ఈవిడ చెప్పింది. చెబితే అప్పుడు రాజు ఈవిడికి మంచి చేశాడనమాట. ఈవిడ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆ పంట ఎంతైతే పండిందో, ఇంకా ఎంతైతే ఈవిడికి రావాలో అన్నీ లెక్కలు చూసి ఈవిడికి ఇమ్మని ఒక మనిషికి అప్పగించాడనమాట. దేవుడి స్తోత్రం. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. దేవుడు ఆ కార్యం చేసిన బిడ్డ కదా, దేవుడి ప్రవక్త ఈవిడ పక్షం కార్యం చేశాడు కదా, బిడ్డను బతికిచ్చాడు కదా, ఆ బిడ్డ మీద ఈ రాజు కూడా కనికరించాడనమాట. ఆయన గొప్పగా మంచి చేశాడు రాజు ఈ స్త్రీకి, మంచి చేశాడనమాట. దేవుడు చేసిన కార్యాలు మనకు దేవుడు చేస్తే మనందు మనుషులు కూడా కనుకలు పడతారన్నమాట. దేవుడు గొప్ప కార్యాలు చేశారు వాళ్ళకి. వాళ్ళు ఎంత గొప్పలు కాకపోతే దేవుడు చేశాడు వాళ్ళకి గొప్ప కార్యాలు అని మనకే వాళ్ళు మన ఎందు మంచి మేలు చేస్తారు. మనకు కూడా మేలు చేస్తారు. ఏంటి, దేవుడు వాళ్ళకి మంచి చేశాడుగా, మనం కూడా మంచి చెయ్యాలి అని వాళ్ళు మనకు మంచి చేస్తారన్నమాట. అట్లాగే దేవుడు అందు భయభక్తులు కలిగి ఉండాలి మనం. దేవుడి స్తోత్రం. దేవుడు అందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మనకి మనుషులు కూడా మనందు భయభక్తులు కలిగి ఉంటారు. వీళ్ళు దేవుడి బిడ్డలో వీళ్ళని ఏమనకూడదు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వీళ్ళని ఏమన్నా అంటే దేవుడు ఊరుకోడు. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ దేవుడు అందు భయభక్తులు కలిగి ఉండాలి మనం. ఆ దేవుడు చేసిన కార్యాలను గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఆ కార్యాలు మనం వీళ్ళకి అపకారం చేసామనుకో, మనకు దేవుడు అపకారం చేస్తాడు అని అనుకుంటారు అన్నమాట వాళ్ళు. మనము వీళ్ళకి అపకారం చేసామనుకో, దేవుడు మనకు అపకారం చేస్తాడు. ఆ శ్రమ తెచ్చిపెట్టుకోవటం ఎందుకు అని చెప్పి వీళ్ళకి ఉపకారం చేద్దాము, దేవుని బిడ్డలుగా ఉపకారం చేసామనుకో, మనకు దేవుడు ఉపకారం చేస్తాడు అని తెలుసుకుంటారు ఒక్కొక్కరు. జ్ఞానం కలిగిన వాళ్ళు. జ్ఞానం లేని వాళ్ళు ఏముంది, ఏం చేస్తే మనకేమిలే, ఏం దేవుడులే, మనకు దేవుడు వద్దు, ఏం వద్దు అన్నట్టుగా మనకు జరిగితే చాలు, మనం తినటం చాలు, మనం బతుకుతుంది చాలు అనుకుంటారు కొందరు. అట్లా అనుకున్న వాళ్ళు మనుషులు కాదు, జ్ఞానం లేని వాళ్ళు. వాళ్ళకంటే దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి యొక్క దీని ఆమె.